Hey guys, welcome back to Sai Lifestyle and Clothing. Hey guys, ఇది రోడ్ స్టార్ బ్రాండ్ నుంచి ఓవర్ సైజ్ టీ షర్ట్. నేను ఈ టీ షర్ట్ ని ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశాను. మనకు అరౌండ్ 320 రూపీస్ అలా పడింది. ఒకసారి ఈ టీ షర్ట్ ఫుల్ రివ్యూ చూద్దాం. అసలు ఈ ప్రైస్ కి ఈ టీ షర్ట్ వర్తా కాదా అని. ఓకే, ఫస్ట్ అయితే టీ షర్ట్ ఓపెన్ చేద్దాం. టీ షర్ట్ మనకు నార్మల్ గా ఫ్లిప్కార్ట్ కవర్ లో అయితే వచ్చింది. ఇంకా ఇన్సైడ్ టీ షర్ట్ అయితే పాలిథిన్ కవర్ లో అయితే ఇచ్చారు. సో నో స్పెషల్ ప్యాకింగ్, మనకు రెగ్యులర్ ప్యాకింగ్ లో అయితే ఈ టీ షర్ట్ అయితే వచ్చింది. ఇంకా టీ షర్ట్ ఓవర్ వ్యూ చూద్దాం. మనం ఫస్ట్ టీ షర్ట్ ఓపెన్ చేయగానే ఫ్రంట్ లో చెస్ట్ దగ్గర ప్రింట్ అయితే ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా హెవీ ప్రింట్ అయితే ఇచ్చారు అండ్ నెక్ ఇన్ సైడ్ సైజ్ అండ్ బ్రాండ్ అయితే మెన్షన్ చేశారు. ఇంకా టీ షర్ట్ ఇన్ సైడ్ 100% కాటన్ అని చెప్పేసి లోగో అయితే మెన్షన్ చేశారు అండ్ చివరిగా ట్యాగ్ అయితే ఉంది. ట్యాగ్ లో మనకు ఎంఆర్పి అండ్ అదర్ కస్టమర్ కేర్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు నాకు టీ షర్ట్ లో నచ్చిన విషయాలు ఏంటి, అలాగే నచ్చని విషయాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ టీ షర్ట్ లుక్ అయితే చాలా బాగుంది అండ్ ఈ ప్రైస్ కి కూడా ఓవర్ సైజ్ టీ షర్ట్ వాళ్ళు ఇచ్చారంటే చాలా బెటర్ అనుకోవచ్చు. ఇంకా టీ షర్ట్ ప్రింట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను చూసిన అదర్ బ్రాండ్ అంటే కొన్ని బ్రాండ్స్ మన ఛానల్లో ఉంటాయి, సో ఆ బ్రాండ్స్ కంటే కూడా ప్రింట్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ పర్సనల్గా నేను చూసిన అదర్ బ్రాండ్స్ అంటే ఈ బడ్జెట్లో అదర్ బ్రాండ్స్ టీ షర్ట్ల కంటే కూడా ప్రింట్ క్వాలిటీ చాలా బాగుంది. ఇంకా స్టిచ్చింగ్ అయితే చాలా నీట్గా ఉంది, ఇన్సైడ్ కావచ్చు ఆర్ అవుట్ సైడ్ కూడా కావచ్చు. అండ్ లైక్ కాలర్ దగ్గర కానీ ఆర్మ్స్ కానీ లైక్ సైడ్స్లో కూడా స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా అయితే స్టిచ్ చేశారు. నీట్ స్టిచ్చింగ్ అయితే ఉంది అండ్ టీ షర్ట్ వేసుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంది. గుచ్చుకుంటున్నట్టు అలా అయితే ఏం లేదు, ఫ్రీ అండ్ కంఫర్టబుల్గా అయితే ఉంది. అండ్ నెక్ దగ్గర కూడా ఎటువంటి ఇరిటేషన్ కూడా లేదు. టీ షర్ట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. మరి హెవీ థిక్నెస్ అయితే ఏం లేదు, బట్ రెగ్యులర్ టీస్ ఉంటాయి కదా అలా అయితే ఉంది. అండ్ ఫైనల్గా నాకు నచ్చిన మెయిన్ థింగ్ ఈ టీ షర్ట్లో ఏంటి అంటే టీ షర్ట్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది అండ్ ట్రెండీగా కూడా ఉంది. ఫ్రంట్లో చెస్ట్ దగ్గర స్మాల్ ప్రింట్ వచ్చి అండ్ బ్యాక్ సైడ్ హెవీ ప్రింట్తో అండ్ ఓవర్ సైజ్డ్ ఉన్నందువల్ల ఈ టీ షర్ట్ లుక్ అయితే సూపర్గా ఉంది. అండ్ ఇప్పుడు ఈ టీ షర్ట్లో నాకు నచ్చని విషయాలు ఏంటి అని చూద్దాం. ఫస్ట్ వాష్లోనే కొంచెం కలర్ అయితే ఫేడ్ అయింది. నేను ఎటువంటి డిటర్జెంట్ అయితే యూస్ చేయలేదు, జస్ట్ నార్మల్ వాటర్లో ఒక 5 minutes అలా సోక్ చేసి వ్రింకుల్ చేశాను. మీరు ఈ బకెట్లో వాటర్ అయితే చూడొచ్చు, లైట్గా బ్లాక్ కలర్ అయితే వాటర్ అయితే అయిపోయాయి అండ్ బకెట్లో చూడొచ్చు కలర్ అయితే లైట్గా ఫేడ్ అయింది. బట్ ప్రాబ్లం ఏం లేదు, సెకండ్ టైం నేను వాష్ చేసినప్పుడు అయితే మరీ అంత కలర్ అయితే ఏం ఫేడ్ అవ్వలేదు. ఈ బడ్జెట్లో కలర్ ఫేడ్ అవ్వడం కామన్. ఇంకా వన్ థింగ్ నేను మీకు చెప్పడం మర్చిపోయా, ఫస్ట్ నేను రెగ్యులర్ టీ షర్ట్ లాగా ఎక్సెల్ అయితే ఆర్డర్ చేశాను, బట్ అది నాకు మరీ లూజ్ అయితే అయిపోయింది. దాని తర్వాత ఎక్స్చేంజ్లో నేను ఎల్ సైజ్ ఆర్డర్ చేశాను, బట్ అది కొంచెం లేట్ అయితే వచ్చింది, సో అందుకే వీడియో కూడా లేట్ అయిపోయింది. సో ఎల్ సైజ్ వచ్చాక ట్రై చేశాను, సో నాకు సైజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. బట్ నేను చూపించిన వీడియోలో మాత్రం నేను ఎక్సెల్ సైజ్ వేసుకున్నాను, బట్ నేను చూపించిన ఫొటోస్లో ఎల్ సైజ్ అయితే ఉంది. ఫస్ట్ నేను ఎక్సెల్ సైజ్ ఆర్డర్ చేశాను చెప్పా కదా, ఆ టీ షర్ట్లో కొంచెం హ్యాండ్స్ అంటే స్లీవ్స్ కలర్ అనేది కొంచెం డిఫరెంట్ అయితే వచ్చి ఉండే. అంటే టీ షర్ట్ మొత్తం ఫుల్ బ్లాక్ అండ్ స్లీవ్స్ మాత్రం లైట్ బ్లాక్ వచ్చి ఉండే. అంటే ప్యూర్ బ్లాక్ అంటే మ్యాచ్ ఏం అవ్వలేదు, టీ షర్ట్కి హ్యాండ్స్కి మ్యాచ్ అవ్వలేదు. టీ షర్ట్ ఫుల్ బ్లాక్ అండ్ హ్యాండ్స్ ఏమో లైట్ బ్లాక్ వచ్చి ఉండే. అండ్ నేను ఎక్సెల్ నుంచి ఎల్ సైజ్ టీ షర్ట్ ఆర్డర్ చేశాక ఎక్స్చేంజ్ చేశాక ఎటువంటి కలర్ డిఫరెన్స్ అయితే లేదు, పర్ఫెక్ట్గా ఉంది. బట్ కాలర్ దగ్గర ఇన్సైడ్ కొంచెం వైట్ థ్రెడ్ స్టిచ్ అయితే వచ్చింది, బట్ పర్లేదు, మైనర్ మిస్టేక్స్ ఇవన్నీ. ఈ బడ్జెట్లో మిస్టేక్స్ అనేవి కామన్. ఇంకా ఫైనల్ వర్డిక్ట్ ఏంటి అంటే టీ షర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ టీ షర్ట్కి 350 రూపీస్ అంటే ఆరామ్సే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ టీ షర్ట్ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి రోడ్ స్టార్ బ్రాండ్ నుంచి, ఎస్పెషల్లీ ప్రైస్ రేంజ్లో. అండ్ గైస్ చివరిగా చెప్పొచ్చేది ఏంటి అంటే ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై బాయ్.